డీటెయిల్స్ చూస్తే 3 పార్టీలు 3 రకాల స్వభావాలు కానీ ఒకటే ఆలోచన. ఈ 3 పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే గతం గుర్తొస్తుంది అన్నారు. ఆ రోజుల్లో భయంకరమైన పరిస్థితులు ఉండేవి. పవన్ ఏపీకి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఇక రోడ్డు మార్గంలో వచ్చారు. రోడ్డు మార్గంలో కూడా పవన్ను రానివ్వలేదని తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ రోడ్డు మీదే పడుకున్నారని, సాధారణంగా సినిమా వాళ్ళు ఇదంతా చేయరు. కానీ పవన్ పట్టుదలతో ప్రజాస్వామ్యం కోసం కష్టపడి పనిచేశారని అభినందించారు. జైల్లో ఉన్న నన్ను పరామర్శించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా పొత్తు గురించి ప్రకటన చేసిన వ్యక్తి పవన్ అని కొనియాడారు. బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఇక బీజేపీని కూడా ఒప్పిస్తారని చెప్పారు పవన్ కళ్యాణ్. నాది పవన్ది ఒకే ఆలోచన, ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనేదే మా ఇద్దరి ఆలోచనగా స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ కూడా ఉంటే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆలోచించాం. అదే ఈరోజు జరిగింది. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే 100 రోజులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇక్కడ ఎన్డీఏ మనందరం కూడా 100 రోజుల పరిపాలన మనం పూర్తి చేసుకున్నాం. కేంద్రం ఈ రోజు కానీ సహకరించకపోయి ఉంటే, కేంద్రం గారు మనం అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్ పై నుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా కష్టమయ్యేది. నేను బయట ఉన్నప్పుడు చాలా విషయాలు క్రిటిసైజ్ చేశాను. కానీ గవర్నమెంట్లోకి వచ్చి చూస్తే ఇప్పటికి కూడా ఈరోజు కేబినెట్లు చూస్తే కేబినెట్ మినిస్టర్స్కి ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇన్ని అవకతవకలు చేయగలిగారా అని. అంటే అక్కడ డబ్బులు లేదు, ఎక్కడా డబ్బులు లేదు, అది వేరే విషయం. కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేసేశారు. ఏ అకౌంట్లో డబ్బులు లేదు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, చాలా సమస్యలు వచ్చాయి. అయితే చాకచక్యంగా 1 by 1 చేసుకుంటూ వచ్చాం. ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు మనం గెలిచాం, గెలిపించారు ప్రజలు. చాలా యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందరం కూడా ఒకే ధ్యేయం, అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం. ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.